ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. చాలా రోజుల తర్వాత వస్తున్నాను కదా. ఎందుకు వీడియోస్కి ఇంత గ్యాప్ వచ్చిందో చెప్పాలా? భయం ఉన్నోడిని అల్సర్ కూడా చంపేస్తుంది, అదే ధైర్యం ఉంటే క్యాన్సర్ ఉన్నవాడైనా బ్రతికేస్తాడు అని ఒక సినిమాలో త్రివిక్రమ్ సార్ చెప్పినారు కదా. నాకు కూడా అట్లనే అయింది. ఈ 1 వీక్ నుంచి నేను నాకు ఏదో అయింది అని భయపడుతూనే ఉన్నానన్నమాట. అంటే కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం. సో నాకు షుగర్ వచ్చేసింది, నాకు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అని ఇంక ఇదే డౌట్తో ఉన్నాను. సో డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పి ఇట్లా ఆన్లైన్లో బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని చెప్పి ఇట్లా బుక్ చేసుకున్నాను. వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకెళ్తూ ఉన్నారు. మార్నింగ్ థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ చెక్ చేయించుకున్నాను అనమాట. లివర్ టెస్ట్ అన్నీ. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ నేను కొంచెం శాంతించలేదన్నమాట. సో థింగ్ ఏంటో చెప్తాను, ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టిప్ అనమాట, ఎవరైనా పాటించవచ్చు. ఇది మనము డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇలా అన్నిటికీ ఉపయోగపడే ఒక బెస్ట్ రెమెడీ మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో మన వంటింట్లో దొరికే సింపుల్ థింగ్స్, రెగ్యులర్గా వాడే వాటితోనే మనం డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ, డైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇలా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ ఒక్కటే మందు అన్నట్లు నేను మీకు ఈ చిట్కా చూపించబోతున్నాను. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మెయిన్గా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంటింట్లో దొరికేవే. అందుకే మన వంటింటిని వైద్యశాల అని పిలుస్తారు కదా, అంటే హాస్పిటల్ అని. ఆయుర్వేదం ప్రకారం అయితే ఇవన్నీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవచ్చు, రాకముందు కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం రోజు తీసుకునే ఆహారంలో మొత్తం 6 రుచులు ఉంటాయని చెప్పి కలిపి తినాలి అని చెప్తారు కదా. మనం నిజంగానే ఆ 6 రుచులు ప్రతిరోజు తింటున్నామా? ఉప్పు, కారం, స్వీట్ ఇవి మాత్రం గ్యారెంటీగా తింటున్నాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం వేసుకునే ట్యాబ్లెట్స్ చేదుగానే ఎందుకు ఉంటాయి అని? ఆయుర్వేదంలో చెప్పినట్లు అన్ని రకాల రుచులను మనం డైలీ ప్రతిరోజు తినే ఆహారంలో గనక తీసుకున్నట్లయితే అసలు మనం ఆ చేదు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి పిడికళ్ళ కొద్దీ ఆ చేదు మాత్రలు మింగే బదులు మన వంటింట్లో ఉండే ఈ న్యాచురల్ థింగ్స్, అంటే కాకరకాయ కానీ, మెంతులు కానీ, వాము కానీ ఇలాంటివి తీసుకున్నాము అంటే ఇవి మన హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయటమే కాదు, ప్రివెంట్ కూడా చేస్తాయి. మెంతులు చూసుకున్నట్లయితే మన అమ్మలు దగ్గర నుంచి మనము ద బెస్ట్ చిట్కాలలో ఒకటి ఇది. ప్రతి వంటలో మనము తాలింపు వేసేటప్పుడు ఒక చిటికెడు మెంతులు దాంట్లో కలుపుతూ ఉంటామన్నమాట. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్తో పాటు విటమిన్ ఏ, B6, C, K వంటివి చాలా ఉంటాయి. ఇవి ముఖ్యంగా డయాబెటీస్కి, వెయిట్ లాస్కి, పీరియడ్స్ టైంలో మనకి వచ్చే మజిల్ క్రాంప్స్కి అన్నిటికీ మంచి రెమెడీ అనమాట. ఇదైతే ఫీడింగ్ మదర్స్ కూడా చాలా మంచిది. నానబెట్టి తీసుకోమంటారు కదా ఫీడింగ్ టైంలో. మనకి గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం అనిపించడం ఇలాంటి వాటన్నిటికీ మెంతులు మంచి రెమెడీ అనమాట. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి మనకి బీపీ లాంటివి కూడా మనకి తగ్గిస్తూ ఉంటుంది. మెంతులు వేడి గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కంట్రోల్డ్గా తీసుకోవాలి. మినిమం క్వాంటిటీతో తీసుకున్నట్లయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వేడి గుణం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి ఆస్తమా, దగ్గు ఇలాంటి వాళ్ళు ఉన్న, కఫంకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళైతే తీసుకుంటే చాలా మంచిది. ఇక అజ్వైన్ అంటే వాము గురించి చెప్పాలంటే ప్రతి తల్లికి దీని గురించి బాగా తెలుసు. ఎందుకంటే పుట్టిన పిల్లలకి 6 నెలలు వచ్చినప్పటి నుంచి ఈ వాము ఏదో ఒక రకంగా అన్నంలో, వేడివేడి అన్నంలో కలిపి పెట్టడమో, లేకపోతే వాము కషాయం చేసి పిల్లలకి ఇవ్వడమో చేస్తూ ఉంటారు. వాళ్ళ డైజెషన్కి కానీ, లేకపోతే పొట్ట నొప్పి వచ్చినా, కాన్స్టిపేషన్ అయినా అన్నిటికీ పనికొస్తుంది. పెద్దవాళ్ళకు కూడా అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది పనిచేస్తుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్తో వాము కాచి నీళ్లు తీసుకున్నాము అంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు అసలు.
ద బెస్ట్ హోమ్ రెమెడీ అండి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ వాము అనేది బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట. ఇది మనం జనరల్గా చూసుకుంటే మనం పిండి వంటల్లో కానీ ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే డైజెస్టివ్ ట్రాక్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ వాము నీళ్ళు మంచిగా మనకి తగ్గిస్తుందన్నమాట. ఆకలిని పెంచి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. వాముతో బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం దూరం అవుతాయి. ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాము మంచి రెమెడీ. ఈ జనరల్గా మనకి జలుబు చేసిన టైంలో ఇది ఒక బెస్ట్ ఇన్హేలర్ లాగా పనిచేస్తుంది. చూడండి, వామ్ని ఒక మూటలో ఒక చిన్న క్లాత్లో మూట కట్టి వాసన పీల్చుకుంటూ ఉంటే మంచి ఇన్హేలర్ లాగా పనిచేస్తుంది. వాములో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల దగ్గు, ఆస్తమా ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ చూసుకుంటే కాళీజీరా. కాళీజీరా కొంచెం జీలకర్ర లాగే రఫ్ టెక్స్చర్తో ఉంటుంది. కానీ సూపర్ మార్కెట్స్లో కలోంజీ సీడ్స్ నల్ల నువ్వుల్లా కనిపిస్తాయి కదా, వాటితో కలిపి ఇదే కాళీజీరా అని చెప్పేస్తారు. కానీ యాక్చువల్లీ కాళీజీరా వేరు, కలోంజీ సీడ్స్ వేరండి. గమనించి తీసుకుంటే బెటర్. నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. కాళీజీరా కూడా చాలా మంచిది. కాళీజీరాని చేదు జీలకర్ర అంటారు, చేదుగా ఉంటుందన్నమాట ఇది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉండడం వల్ల మనకి ఏదైనా వాపులు, ఇన్ఫ్లమేషన్స్ లాంటివి తగ్గిస్తుందన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి అంటే మందులతో పాటు ఇది కూడా తీసుకున్నామంటే తొందరగా ఉపశమనం వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచి ఇది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది అన్నమాట. అయితే కొంతమందికి ఇది పడకపోవచ్చు, ర్యాషెస్, డిజీనెస్ అట్లాంటిది అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తీసుకుంటే చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే 250 గ్రాములు మెంతులు, 100 గ్రాములు అజ్వైన్ అంటే వాము, 50 గ్రాములు కాళీజీరా ఇవి బాగా మందపాటి కడాయిలో వేసి బాగా వేయించుకొని పొడి కొట్టుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాము అంటే చాలా బాగా పనిచేస్తూ ఉంది. నేనైతే ఎలా తాగుతానంటే ఇది ఎంటీ స్టమక్తో మార్నింగ్ అయినా తాగొచ్చు, లేకపోతే నైట్ పడుకునే ముందైనా తాగొచ్చు. ఇది తాగిన 1 అవర్ వరకు మనం ఏమీ తినకూడదన్నమాట. అందుకోసం అని చెప్పి మార్నింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు మార్నింగ్ చేయొచ్చు. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు మార్నింగ్, ఇంకా ఏదైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళైతే నైట్ తీసుకుంటేనే ఇంకా మంచిది. ఎందుకంటే 1 అవర్ వరకు ఏమీ తినకూడదన్నమాట. తర్వాత ఇది కనుక మనం ఖచ్చితంగా 3 నెలల పాటు కనుక పాటించాము అంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక 150 ml గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ ఈ పొడి కలుపుకొని ఉదయాన్నే తాగాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇది తాగి చూపిస్తాను. అలవాటు లేని వాళ్ళకి ఇది ఖచ్చితంగా చేదుగా ఉంటుంది. అలవాటు అవుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇది నేనైతే 7th డే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. నాకు అప్పటికే అలవాటు అయిపోయింది. అండ్ వెయిట్ లాస్ జర్నీలో అయితే ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా నోట్లో ఇంకా అట్లనే చేదుగా ఉండిపోతుంది కాబట్టి పక్కనే ఇంకో చిన్న గ్లాస్లో వామ్ వాటరే పెట్టుకొని ఇది తాగేసిన వెంటనే మనము ఉట్టి నీళ్లు తాగాము అంటే నోరు చేదు పోతుందన్నమాట. ఇది అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా, ఎందుకంటే అన్నీ ఇంట్లో దొరికేవే కాబట్టి న్యాచురల్ వేలోనే చేస్తున్నాం కాబట్టి మనం వాడుకోవచ్చు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మాత్రం ఓన్గా చెయ్యొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను. కాళీజీరా అయితే అంత రెగ్యులర్గా మనం వాడం కాబట్టి దాని గురించి మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటేనే బెటరు. నాకైతే 7 డేస్లోనే నాకు మంచి రిజల్ట్ కనిపించిందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పొట్ట కింద ఉండే విజరల్ ఫ్యాట్ అంటారు కదా, అది కూడా రెడ్యూస్ అవుతూ ఉంది. దీంతో పాటు మంచి ఎక్సర్సైజ్ కూడా చేయాలండి. జస్ట్ మార్నింగ్ 150 ml ఇది ఒక్కటి తీసుకొని డే అంతా మన ఇష్టం వచ్చినట్టు తింటాము, మన ఇష్టం వచ్చినట్టు పడుకుంటాము అంటే మాత్రం కుదరదు. ఏదైనా 50-50 అనమాట. ఒకటి చేస్తూ ఇంకోటి పాటిస్తే గనక మంచి రిజల్ట్స్ వస్తాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి.